పేరు? నా పేరు సైదు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తా. మోకాళ్ళ నుంచి పని చేయట్లా. ఇప్పుడైతే పని చేయట్లేదు. మరి ఏ విధంగా ఉంది జగన్ వచ్చాక 5 ఏళ్ల కాలంలో? అంతకుముందు ఇవాళ చేసుకుని తింటామే కానీ జగన్ వచ్చిన తర్వాత అందరికీ మేలే జరుగుతుంది. ఏం చేస్తున్నారు జగన్ వచ్చాక? అన్ని బళ్ళో పిల్లలకి మట్టిలో బండలు కొనడానికి గుట్టలన్నీ వెలిగిపోయాయి. పుస్తకాలు తిప్పుకున్నారు. ఇప్పుడు హాయిగా కుర్చీలు బల్లలు వాళ్ళ గుట్టలు మట్టి కాకుండా హాయిగా ఉన్నారు. పుస్తకాలు చొక్కాలు బెల్ట్ అన్ని ఇస్తున్నాడు. చెప్పులు కూడా. జగన్మోహన్ రెడ్డి కేవలం రెడ్లు వరకే పట్టించుకుంటున్నారు, మిగతా కులాలు పట్టించుకోవట్లేదు అంటున్నారు. అందరినీ పట్టించుకుంటుండు. అందరినీ ప్రతి లేని వాడిని ఉన్నోళ్ళని లేని వాళ్ళని అందరినీ పట్టించుకుంటాడు. కాదు, రెడ్డి సామాజిక వర్గానికి వరకే మంచి కదా. అది తప్పు. అది వాళ్ళు అనుకునేది తప్పు. కానీ ఎవరిని కాదు కదా, అందరినీ లేని వాడిని అందరినీ. చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తాడా? అలా చేయలేదు. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తాడు? చేయలేదు. బ్యాంకులు తీసేస్తారని తీసేలా. పసుపు కుంకుమ ఆడవాళ్ళకి ఇచ్చింది కానీ బ్యాంకుల్లో నాకు కూడా తీసేలా. నా పార్టీ వాళ్ళని తీసేయలేదు. రైతులకు మోసం చేస్తాడా జగన్? మోసం చేయనండి లేదు. వాళ్ళ కుటుంబాల్లో లేదు. చంద్రబాబు వాళ్ళ కుటుంబంలో ఉంది. చిన్నప్పటి నుంచే ఉంది. చిన్నప్పటి నుంచే ఉంది. ఏముంది? నమ్మకం పోవటం. నమ్మకం లేకుండా పోవటం. నమ్మకం లేకుండా పోవటం. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటే పేరు ఎత్తుతేనే నాకు పనికిరాదా? ఏంటి పెద్ద హీరో అంటారు పవన్ కళ్యాణ్. 3 పెళ్లిళ్ళు చేస్తున్నాడు. హీరో అని చెప్పుకున్నాడని మన జనం అందరినీ హీరో అని చెప్పుకుంటున్నాడు. అంతే. సాధనైతే మీరు కూడా చేసుకోండి అని చెబుతున్నాడు. అంతే. మనం చేయడంగా ఆయన చేసి మనం చేస్తాం. సాధన అయితే మీరు కూడా చేసుకోండి. కాబట్టి చేయం. తప్పు లేదంట 3 పెళ్లిళ్ళు చేసుకోవడంలో. తప్పు ఎందుకు లేదు? ఆయన చెప్పేదాంట్లో అసలు మాటగా అర్థమే లేదు. మరి ఇప్పుడు వాళ్ళిద్దరిని చూసి జగన్ గారు భయపడుతున్నారు అంటున్నారు కదా. భయపట్ల ఏమి భయం అనేది లేదు ఆయనకి. అసలు ఫోన్లలో మాట్లాడతాడు. మీకు ఇష్టమైతే అంటున్నాడు కానీ ఏపతి ఏమన్నా అంట్లా. వీళ్ళు ఇద్దరు అంటున్నారు. జగన్ చంద్రబాబు అంటున్నారు మీకు ఏపతి వచ్చే పనులన్నీ పోతాయి తీసేద్దాం అంటున్నారు. మరి బడుగు బలహీనత వర్గాల వారి ఓట్లు ఒక్కటి కూడా జగన్ పడవంట కదా. అనుకున్న వాళ్ళకి తెలియదు. అన్ని పడతాయి. మరి జగన్ గారికి 170 సీట్లు ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? 130 వస్తాయి. 130 వస్తాయా? అంత నమ్మకం ఏంటి జగన్ మీద? వస్తాయి. గెలుస్తాడు. నమ్మకం ఉంది. ఓకే, నాకు నమ్మకం ఉంటే వస్తాయి ఏదైనా.